వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మన వీడియోలో గోధుమ సున్నుండలు చక్కగా గోధుమలు ఆడించే పని లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో మన ఇంట్లో ఉండే గోధుమ పిండితోటే ఈ సున్నుండలు అయితే తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఈ గోధుమ సున్నుండలు అయితే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అంతేకాదండి, ఈ ప్రీమిక్స్ని మనం ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే కొన్ని రోజుల దాకా స్టోరేజ్ ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే అప్పటికప్పుడు స్వీట్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. స్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం అని చెప్పి 1 కప్ దాకా గోధుమలు ఆడించిన గోధుమ పిండి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఇంట్లో అవైలబుల్గా ఉండే మామూలు ప్యాకెట్ గోధుమ పిండి అయినా కూడా పర్వాలేదండి. ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోండి. అలానే కొద్దిగా ఇలాచీ పౌడర్, 1/4 కప్ దాకా కరాచీ నోక్ తీసుకోండి. మీరు కనుక స్వీట్ తక్కువ తినేలా అయితే 3/4 కప్ దాకా పంచదార తీసుకున్నా కూడా పర్వాలేదు. ముందుగా మిక్సీ జార్లో వేసుకొని షుగర్ పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్లోకి 1 కప్ దాకా గోధుమ పిండి తీసుకున్నాం కదా, మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ గోధుమ పిండి వేయించేటప్పుడు మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి. ఇలా మంచి వాసన వచ్చి దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి 1/4 కప్ దాకా కరాచీ నోక్ వేసుకోండి. ఇలా కరాచీ నోక్ వేయడం వల్ల సున్నుండ అనేది మరి కాస్త రుచిగా అయితే ఉంటుంది. ఈ విధంగా కరాచీ నూకను కూడా కాస్త దోరగా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని చక్కగా ఇలా మెత్తటి పౌడర్ అయితే చేసేసుకోవాలి. నూకను కూడా ఇలా కరాచీ నూక పౌడర్ చేసేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గోధుమ పిండిలోనే ఈ పౌడర్ చేసుకున్న కరాచీ నూకను కూడా వేసేసుకోవాలి. సున్నుండలు కలుపుకోవడానికి నెయ్యనైతే వెచ్చిపెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మనకి నెయ్యి అనేది ఈ విధంగా కాస్త బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. దీంట్లోకి మనం షుగర్ పౌడర్ వచ్చేసి 1 కప్ తీసుకుంటున్నాం. 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాం కదా, 1 కప్ దాకా షుగర్ పౌడర్ తీసుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగానే మనం వెచ్చబెట్టుకున్న నెయ్యి కొద్దిగా వేసుకోవాలి. అయితే ఇది కాస్త గోరువెచ్చగా వేస్తాం కాబట్టి చేయి కాలుతుంది కాబట్టి ముందు గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ తోటి మనం చక్కగా బాగా కలిపేసుకోవాలి. చూశారు కదా, గోధుమ పిండి అనేది ఉంటే చాలా ఈజీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పిండిని అయితే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా దీన్ని అయితే సున్నుండలు అయితే చుట్టేసుకుందాం. మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం 2 హ్యాండ్స్ తోటి ప్రెస్ చేసుకుంటూ సున్నుండ అయితే చేసుకుంటే చక్కగా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. నేను చూపించిన విధంగా ఈ విధంగా అయితే చేయండి సున్నుండలు. ఇలా మనం మొత్తం పిండినంతా కూడా సున్నుండలు అయితే తయారు చేసేసుకోవాలి. గోధుమ పిండి సున్నుండలు చేయాలంటే గోధుమలు దోరగా వేయించి గోధుమలు బాగా చల్లారిన తర్వాత మనం మిల్లికిచ్చుకొని ఆడించుకుంటే కానీ చేయలేము. అలా కాకుండా ఇలా నేను చెప్పించిన విధంగా కనుక గోధుమ సున్నుండలు కనుక మీరు తయారు చేస్తే సేమ్ మనం గోధుమలు ఆడించి సున్నుండలు తయారు చేస్తే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. చూసారు కదా, మీరు కూడా ఈ గోధుమ సున్నుండలను ట్రై చేసి ఎలా వచ్చింది మీ అమూల్యమైన కామెంట్స్ని అయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. తినే కొద్దీ తినాలనిపించి ఎంతో కమ్మగా ఉండే గోధుమ సున్నుండలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. పిల్లల నుంచి పెద్దల దాకా చాలా ఇష్టంగా తింటారండి ఈ గోధుమ సున్నుండలు. దీన్ని వీడియో చూపించే ముందుగా మన ఛానల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ గోధుమ సున్నుండలు ఉన్నాయి. అలానే పురాతన పద్ధతిలో తిరగలతో చెరిగిన మినపగుళ్ళతోటి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలి, బెల్లం సున్నుండలు, ఇవన్నీ కూడా ప్రీవియస్గా వీడియోస్ అయితే చేశాను. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసే వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్ నిండా గోధుమలు తీసుకుంటే 3/4 కప్ దాకా షుగర్ని తీసుకోండి. 3/4 కప్ షుగర్ తీసుకుని గ్రైండ్ చేసుకుంటే కప్పు నిండా మనకు షుగర్ పౌడర్ అయితే అవుతుంది. ఇలా ఈక్వల్ క్వాంటిటీలో అయితే బాగుంటుంది. మీరు కనుక స్వీట్ తక్కువ తినేలా అయితే షుగర్ కాస్త తగ్గించి తీసుకోండి. నేను వచ్చి ఈ కప్ తోటి 1 కప్పు నిండా గోధుమలు తీసుకొని ఇలా థిక్ కడాయి పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమలను అయితే దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు మనకి పాప్కార్న్ ఎలాగ పాపప్ సౌండ్ వస్తుందో అలా వస్తుందండి. అలా వచ్చి గోధుమలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోధుమలు బాగా ఫ్రై అయితేనే సున్నుండల టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కనుక సరిగ్గా ఫ్రై చేసుకోకపోతే సున్నుండల టేస్టే మారిపోతుంది. ఇలా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసుకొని బాగా స్మూత్ పౌడర్ అయితే చేసుకోవాలి. ఎక్కడ కూడా రవ్వ తగలకుండా ఈ విధంగా స్మూత్గా అయితే రెడీ అవ్వాలి. ఇలా రెడీ అయిన గోధుమ పిండిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి.
అదే మిక్సీ జార్లోకి మనం 3/4 కప్ దాకా షుగర్ని తీసుకున్నాం కదా, దాన్ని కూడా మూత పెట్టేసి షుగర్ పౌడర్ అయితే రెడీ చేసుకోండి. 3/4 కప్ షుగర్కి ఇలా కప్పు నిండా షుగర్ అయితే అవుతుంది. ముందుగా మనం బౌల్లో గోధుమ పిండి వేసుకున్న దాంట్లోనే ఈ షుగర్ని కూడా వేసుకొని, మీరు కావాలంటే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ ప్రీమిక్స్ని మీరు ఏదైనా ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే 3 months పైన చక్కగా స్టోరేజ్ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని ఫ్రెష్గా సున్నుండలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా కూడా మనకి 3 months పైన అయితే స్టోరేజ్ ఉంటుంది. ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని దీంట్లోకి నెయ్యిని కాస్త మెల్ట్ చేసుకోవాలి. నెయ్యి అనేది కాస్త గోరువెచ్చగా ఉండాలండి. అలా చేసుకొని ఈ మధ్యలో ఈ నెయ్యిని వేసుకొని వేడి మీద మనకి చేయి కాలుతుంది కాబట్టి ఇలా గరిటతో కాస్త మిక్స్ చేసుకొని వేడి కాస్త తగ్గిన తర్వాత చేతితోటి ఈ పిండినంతా కూడా బాగా కలిపేసుకోండి. నెయ్యి అనేది మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. కొంతమంది నెయ్యి ఎక్కువగా వేసుకొని తింటారు సున్నుండలు, కొంతమంది నెయ్యి తక్కువగా తింటారు, దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా ముద్దలు అయితే మనకి రెడీ అయిపోయినట్టు. అంతేనండి, ఇప్పుడు చక్కగా సున్నుండల్లా రెడీ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పిల్లల నుంచి పెద్దల దాకా ఇష్టపడే గోధుమ సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ సంక్రాంతికి ఈ గోధుమ సున్నుండలను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని అయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.